బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ను కాసేపట్లో పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఓయూ సర్క్యులర్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసులో క్రిషాంక్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ప్రస్తుతం చెంచలగూడ జైల్లో ఉన్న క్రిషాంక్ ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన నాంపల్లి న్యాయస్థానం ఒకరోజు కస్టడీకి అనుమతించింది. చెంచలగూడ జైలు నుంచి క్రిషాంక్ ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిద్దమయ్యారు పోలీసులు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ను కాసేపట్లో పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఓయూ సర్క్యులర్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసులో క్రిషాంక్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ప్రస్తుతం చెంచలగూడ జైల్లో ఉన్న క్రిషాంక్ ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన నాంపల్లి న్యాయస్థానం ఒకరోజు కస్టడీకి అనుమతించింది. చెంచలగూడ జైలు నుంచి క్రిషాంక్ ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిద్దమయ్యారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ నుండి క్రిషాంక్ గతంలో ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓయూలో కాలేజీలకు అంటే హాస్టళ్లకు సంబంధించి కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది. ఆ సర్క్యులర్ సంబంధించి మార్కింగ్ చేసి వైరల్ చేశారు. దీన్ని అంటే ఏదైతే సర్క్యులర్ ఒక తీరుగా వస్తే మరో తీరుగా క్రిషాంక్ మార్కింగ్ చేశారని కూడా ఇప్పటికే ఓయూ పిఎస్ లో కేసు నమోదైంది. అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే రిమాండ్ లో ఉన్నారు. అయితే నిన్న కస్టడీకి సంబంధించి అనుమతి ఇవ్వడంతో ఇది ఒక్కరోజు కస్టడీ కావడంతో ఇవాళ చెంచల్గూడ జైలు నుంచి మరి కాసేపట్లో కస్టడీలోకి ఓయూ పోలీసులు తీసుకున్నారు. అయితే కస్టడీకి సంబంధించి కీలక సమాచారం క్రిషాంక్ నుంచి రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎందుకు ఇలా దుష్ప్రచారం చేశారు, ఓయూ ప్రతిష్టను దెబ్బతీసేలా, ఎందుకంటే నీటి వసతి కరెంటు వసతులకు సంబంధించి సరిగ్గా లేవు అంటూ కూడా సర్క్యులర్ లో మెన్షన్ చేసి కూడా పూర్తిగా ఓయూ వ్యవస్థనే అప్రతిష్ట పాలు చేసేలా క్రిషాంక్ కోరుకున్నాడు. వీటన్నిటికి సంబంధించి క్రిషాంక్ వెనుక ఎవరున్నారు, ఇప్పటికే ఓయూను బదనం చేయడమే కాకుండా ఇటు ప్రభుత్వ పెద్దలను ప్రభుత్వాన్ని కూడా బదనం చేసే కార్యక్రమం చేపట్టారు. కాబట్టి దీనికి సంబంధించి అసలు సర్క్యులర్ ని ఎందుకు మార్కింగ్ చేయాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా క్రిషాంక్ ను ఒకరోజు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఒకరోజు అంటే ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా కస్టడీ తీసుకుని పూర్తి స్థాయిలో అతన్ని విచారించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా క్రిషాంక్ వెనుక బీఆర్ఎస్ నేతల ఎవరైనా పెద్దల హస్తం ఉందా అన్న కోణంలో కూడా అతనైతే క్రిషాంక్ ను విచారణ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి కాసేపట్లో దాదాపు 12 గంటల సమయాన అతన్ని చెంచల్గూడ జైలు నుంచి తీసుకెళ్తారు. విచారణ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా క్రిషాంక్ కు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉన్నారు. సోషల్ మీడియా రాష్ట్ర స్థాయిలో అతను కన్వీనర్ గా ఉన్నారు. దీన్ని స్ప్రెడ్ చేయడంలో పూర్తిగా అతని పాత్ర కీలకంగా ఉండడంతో క్రిషాంక్ ను విచారిస్తే గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా అన్న కోణంలో కూడా వారి వివరాలు కూడా బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. ఇలా మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎవరైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? ప్రస్తుతానికి అయితే దీనిపైన ఇంతవరకు అయితే ఎవరు రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే ఓయూ నుంచి ఒక విడుదలైన అఫీషియల్ సర్క్యులర్ ని మార్కింగ్ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు కూడా ఒకవైపు చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు కావాలనే కేసులు బనాయిస్తున్నారు. క్రిషాంక్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసులు నమోదు చేస్తుంది, కావాలనే ఇబ్బందులు పాలు చేస్తుంది. క్రిషాంక్ ను కస్టడీ తీసుకోవడం కనుక వేరే అంటే బీఆర్ఎస్ నేతలను ఇరికించే కుట్ర చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే పాపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.